యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షిస్తాను. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. గమనించండి, ఇక్కడ ఒక రక్షణ గురించి, అంటే రక్షణ అనగానే మనకందరికీ తెలిసిన విషయం పరలోక రాజ్యం, నిత్య జీవం అని, ఎల్లప్పుడూ దేవునితో జీవించే జీవితం గురించి అని మనకు తెలుసు. 100% అదే కరెక్టు, అది కరెక్టు. అయితే ఆ రక్షణలో చాలా ఉన్నాయండి. ఆ రక్షణను మనం తెలుసుకుంటే రక్షణలో కార్యాలు చాలా ఉన్నాయి. పరలోక రాజ్యం అనే ఆ కార్యమే, నిత్య జీవం అనే గొప్పదే మనకు అనుగ్రహించబడినప్పుడు ఇక దాని కింద, అంటే నేనేమంటానంటే, ఉదాహరణకి అర్థం కావడానికి చెప్తున్నాను. 10 మణుగులు లేదా 10 కిలోలు బంగారం ఉందనుకోండి, ఉందా? కిలో బంగారం ఉందనుకోండి, వాళ్ళ దగ్గర 50,000 లక్ష ఉన్నట్ట లేనట్ట? డబ్బుల గురించి నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్, ఉదాహరణ. అంటే రక్షణ అనే ఆ నిత్య జీవమే మనకు అనుగ్రహించబడినప్పుడు, ఆ రక్షణ కొరకు రక్షకుడు యేసుప్రభు వారు నీ రక్షకునిగా, అంటే ప్రభువే రక్షకుడిగా నీకున్నప్పుడు, ఇక ఆయనను మించినవి ఏమున్నవి? ఆ నిత్య జీవానికి కంటే గొప్ప చిన్నవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదా. హల్లెలూయా. అర్థం చేసుకోండి, రక్షణ అన్నప్పుడు నిశ్చయముగా మనం పాపం నుంచి రక్షింపబడుతున్నాం, అది రక్షణ. అయితే రక్షింపబడ్డాము అన్నప్పుడు నిత్య జీవానికి మనం వారసులుగా చేయబడుతున్నాం, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడుతున్నాం, దేవునితో కలిసి జీవించడానికి మనము పిలువబడిన వారంగా మనం చేయబడుతున్నాం. అయితే అంత గొప్ప నిత్య జీవాన్ని, అంత గొప్ప ఆ రక్షణను ప్రభు మనకు అనుగ్రహిస్తే, మరి ఆ రక్షణ అంత గొప్పదైనప్పుడు మిగతా అవసరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయంటారా, ఉండవంటారా? చెప్పాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి. పరలోకం కంటే భూలోకం ఏం గొప్పది కాదు. పరలోకం చాలా గొప్పది అన్ని విషయాల్లో, మహిమ విషయంలో, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో, ఆయన యొక్క సన్నిధి విషయంలో, ఆశీర్వాదం విషయంలో. పరలోకంలో ఆశీర్వాదం లేదనుకుంటే పొరపాటండి. అక్కడ ఉన్నది శాపము, ఉండేది ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరలోకంలో ఉండేది ఆశీర్వాదం, అక్కడ శాపం ఉండదు. శాపగ్రస్తమైనది ఏది కూడా అక్కడ ఉండదు.